డీటెయిల్స్ చూస్తే ఏపీ విద్యాశాఖలో అనేక నూతన మార్పులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. మాతృభాష తెలుగును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు నేర్చుకోకుంటే ఉనికి కోల్పోతామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, తెలుగు రాష్ట్రం అధ్యక్ష, తెలుగు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఉలికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రపంచం మొత్తం తెలివైన యువతను తయారు చేసే బాధ్యత, తెలుగును కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు పారిశ్రామికరంగా సీఎం చంద్రబాబుపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి కొలువై ఉన్న టీటీడీ నిర్వహణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యతలో నిష్కలంగా వ్యక్తిత్వం, అంచలంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక లడ్డులో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని చంద్రబాబు హయంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపించి మళ్లీ అనే క్వాలిటీ కూడా అవే క్వాలిటీని నెయ్యి ట్యాంకర్లను మళ్లీ ఆయన హయంలోనే వేరే వారి పేరుతో తిరిగి టీటీడీకి రావటం, అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించడం, అక్కడి నుంచి తిరుమల లడ్డు తయారీలో వాడారని వివరించారు. ఈ విషయాన్ని సిబిఐ సిట్ మొదటి ఛార్జ్ షీట్ 64-69 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జ్ షీట్ 44వ పేజీలోనూ కూడా స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు దేవుడి భక్తి పట్ల లేదు అని, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అంటూ మాజీ సీఎం జగన్ తన పోస్టులో రాసుకొచ్చారు. కల్తీ జరగలేదని చెప్పేందుకు వైసీపీ సభ్యులు సిగ్గుపడాలని మంత్రి లోకేష్ అన్నారు. తమ కుటుంబానికి దేవుడిపై అపారమైన గౌరవం ఉందని తెలిపారు. దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై జగన్ కనీసం సంతకాలు కూడా పెట్టలేదని విమర్శించారు. అసలు కల్తీ జరగలేదని చెప్తారా? దేవుడు వైసీపీ వాళ్లను వదిలిపెట్టడని మంత్రి లోకేష్ హెచ్చరించారు. చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది, ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు, ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను, మీరు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా, మీరే మారుతారు, మీరే మారుతారు, మీరే మారుతారు, మీరే మారుతారా? చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవునికి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకోకూడదు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తీవ్ర దుమారం రేపింది. సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్న వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పేటప్పుడు వాకౌట్ చేయకుండా వినే ధైర్యం వైసీపీ సభ్యులకు ఉండాలని మంత్రి పయ్యావుల అన్నారు. కోరింది ఒకటే సార్, నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. ఏమని సార్, ప్రభుత్వం స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ మీద డిస్కషన్ మీరు అలౌ చేస్తే, మీరు అలౌ చేసినంతసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సభలో కూడా ఈ విషయాన్ని చెప్తాను అనేటువంటిది కూడా మీ దృష్టిలో కూడా తీసుకొని వచ్చాను. అయితే బిజినెస్ లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ ని ముందు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్మెంట్ కి రిలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా ఒకసారి షార్ట్ డిస్కషన్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం రిప్లై చెప్పిన తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్ కి రిలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష.
రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్ గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి, మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు, దాని మీద మీరు అనుమతించినంత సేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఇస్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం. ఏపీ శాసన మండలిలో లడ్డు అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, మండలి చైర్మన్ మోషిత్ రాజు ఇద్దరు క్రిస్టియన్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చైర్మన్ మోషిత్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను క్రిస్టియన్ కాదని చెప్పడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా మంత్రి తెలిపారు. మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ, ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, నేను తీస్తాను. కిందకు దిగాలి. శాసన మండలిలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల పనులపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల గురించి ఆయన వెల్లడించారు. 2024-2025లో 2023 మరమ్మతుల పనులకు 13.3 కోట్లు పెట్టి చెప్పినట్లు కూడా తెలిపారు. సభ్యులు అడిగినట్లుగా 2024-2025లో ఈ యొక్క మైనర్ ట్యాంక్స్ నిమిత్తం STMF 13.3 కోట్లు 223 అత్యవసర పనుల్ని స్లూయిజ్ ఎంబాంక్మెంట్ మరమ్మతుల పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025-2026లో O&M నిమిత్తం 55.21 కోట్లు 1131 పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. వీటికి అదనంగా అంటే ఏదైతే STMF అదేవిధంగా O&M అదనంగా SDS, TSP, SCSP కింద కూడా మరి యొక్క అవసరాలను బట్టి చెరువుల పునరుద్ధరణకు మరమ్మతులకు కూడా కేటాయింపులు చేశాం. 2025-26లో SDS కింద 113.352 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2026-2027లో 96 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా TASP కింద 2025-2026లో 2.58 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. 2026-2027లో 4.01 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్టు హోంమంత్రి అనిత తెలిపారు. ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పులు అవసరమైనట్లు మంత్రి చెప్పారు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ గురించి ఇందులో స్పష్టంగా లేదు కాబట్టి అధ్యక్ష, కొన్ని నిర్మాణాత్మకమైన నిర్వహణ సంబంధిత లోపాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026ను ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ సవరణ ద్వారా అనుసరణ నిబంధనలు, తాజా భవన నిర్మాణాలు మరియు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడ్డాయి అధ్యక్ష.
నిర్మాణానికి ముందు మరియు భవనం వినియోగానికి ముందు 2 దశల్లో కూడా సమయ పరిమితితో కూడిన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టబడింది. అమల్లో బలోపేతం చేయడానికి జరిమానాలు కూడా పెంచబడ్డాయి అధ్యక్ష. ఫైర్ సేఫ్టీ పరికరాలు నిరంతర నిర్వహణకు తప్పనిసరి చేస్తూ నిరోధక పద్ధతులను ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలను విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈ బిల్లుకి సంబంధించి సవరించబడిన చట్టం ప్రకారం అధ్యక్ష అగ్నిమాపక సేవలను విస్తృత విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా చేయటం ఒకటి. అదేవిధంగా అధ్యక్ష విత్ ఇన్ ద టైమ్ ఎన్ఓసీలు ఇవ్వడం అధ్యక్ష. అదేవిధంగా భవనాల ఆక్యుపెన్సీకి ముందస్తుగా అనుమతి తప్పనిసరి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అమలు బలోపేతం కోసం జరిమానాలను కూడా పెంచడం జరిగింది. భవన మరియు అగ్ని భద్రతా నియంత్రణలో ఏకరీతిని తీసుకొచ్చింది అధ్యక్ష. ఇక బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రచారం అయితే ఊపందుకుందని చెప్పాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను రాజ్యసభకు పంపించే యోచనలో బీజేపీ పావులు కడుపుతుందని చర్చనైతే హాట్ టాపిక్ గా జరుగుతోంది. ఈ నెల 16న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీకి చెందిన సీనియర్ నేతకు బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక నితీష్ కుమారుడైన నిశాంత్ కుమార్ ను డిప్యూటీ సీఎం గా నియమించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అదే జరిగితే దేశ రాజకీయాల్లో బీజేపీ పైన ఉన్న పొత్తు పాలిటిక్స్ మరోసారి హాట్ గా కానున్నట్లు కూడా విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన రావటం లేదని మాజీ మంత్రి నేత హరీష్ రావు అయితే విమర్శించారు. ఐఏఎస్ ఐపీఎస్ లను పదే బదిలీ చేస్తున్నారని 2.5 ఏళ్లలో 5 సార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారని అసహనం వ్యక్తం చేశారు. తరచూ బదిలీలతో పాలన కుటుంబం పడుతుందని కంటుపడుతోందని కూడా పరిస్థితులు అర్థం చేసుకునే లోపే అధికారులు బదిలీ అవుతున్నారని కూడా అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్లు కూడా ఇప్పటికే 4 మారారని కలెక్టర్ల సదస్సులో సీఎం బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపించారు. సీఎం మంత్రులకు నచ్చకపోతే అధికారులను వెంటనే బదిలీ చేస్తున్నారని తెలిపారు. కొందరికి పోస్టింగులు ఇచ్చి కూడా జాయిన్ చేసుకోవడం లేదన్నారు హరీష్ రావు. ఉపాధి హామీ పథకానికి అర్థం లేని జీరాంజీ పేరు పెట్టడం దారుణమని ఏఐపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అయితే అన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షర్మిల పాల్గొన్నారు. వైఎస్ఆర్ పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, ఉపాధి హామీ పథకం ఆయన పుణ్యమేనని కూడా గుర్తు చేశారు. ఏపీపై కేంద్ర సవతి పేరు చూపుతుందని కూడా షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిపి 11 లక్షల అప్పుల కుప్ప చేశారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి దగ్గర కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉపాధి హామీకి అయ్యే ఖర్చు కూడా ఇక రాష్ట్రాన్ని పెట్టుకోమంటే రాష్ట్రం పెట్టుకోదు, ఉపాధి హామీ పని ఇవ్వదు. ఇక రాష్ట్రానికి ఉపాధి హామీ పని ఇవ్వదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% పని ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. ఇది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికి ఉపాధి హామీ పని గుండు సున్నా చుడుతున్నారు అన్నమాట. బీజేపీ కూటమి సర్కారు మొత్తానికే ఉపాధి హామీ పని అనేది లేకుండానే చేస్తారు. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎన్ని తూట్లు పొడిచాలో అన్ని తూట్లు పొడిచారు. 100 రోజులు పని ఇవ్వటం లేదు. ఒకవేళ తక్కువ పని 50 రోజులు పని ఇచ్చినా 50 రోజులు పని చేస్తే 20 రోజులకే పేమెంట్ పడుతుంది. ఆ పేమెంట్ పడ్డం కూడా 3 వారాలు పడుతుందో 4 వారాలు పడుతుందో 2 నెలలు పడుతుందో ఎప్పుడు దిక్కు లేకుండా ఉంది. కనీసం ఈ సంవత్సరం తీసుకుంటే ఈ ప్రాంతం వాళ్ళే చెప్తున్నారు అసలు ఈ సంవత్సరం ఉపాధి హామీ పని పెట్టనే లేదమ్మా. ఏపీ మండలి చైర్మన్ పై వైసీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మండలి చైర్మన్ మోషిరాజును కూడా వారి రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో స్పీకర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీదట 8 మంది ఎమ్మెల్సీలు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గు చూపగా సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలియజేయవచ్చు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణలు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇక పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో చైర్మన్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు క్రితం బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరి రాజశేఖర్లతో విరివిరిగా సమావేశమై రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమపై ఎవరు ఒత్తిడి చేయలేదని స్వతహాగానే రాజీనామా చేస్తున్నట్లు ఇరువురు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల లొంగుబాటు, ఈ నెల 31న జరిగే మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్ పై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్ల రాజ్రెడ్డి, నూనె నరసింహారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. సీఎం వెంట తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబి ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 8న నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్ ను ప్రారంభించనున్నారు. కౌన్సిల్ హాల్ ప్రారంభోత్సవం జరిగే అదే రోజున అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర అస్తిత్వానికి, గౌరవానికి చిహ్నంగా ఈ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నూతన కౌన్సిల్ హాల్ తో పాటు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చాంబర్ను, శాసన మండలి చైర్మన్ చాంబర్ను కూడా ప్రభుత్వం అదే రోజున ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని బాల్క సుమన్ మరోసారి ఆరోపించారు. క్యాతన్పల్లిలో పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా అంటూ ప్రశ్నించిన సుమన్, డీజీపీ భాస్కర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో రాజకీయంగా సెటైర్లు విసిరిన సుమన్, ఐ లవ్ యూ అంటూ కూడా వివేక్ అంటూ వ్యంగ్యస్టాలు కూడా సంధించారు. ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు. ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో ఫర్నిచర్ దుకాణాల్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ప్రమాదంలో దగ్ధమైన ఫర్నిచర్ దుకాణాలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రోడ్డు ప్రక్కన తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసే ముందు యాజమాన్యాలు 1-2 సార్లు ఆలోచించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే సూచించారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, భద్రతా ప్రమాణాలు కూడా అమలు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్కులు, లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫిలిం ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో, ఈ కుర్చీలు, బల్లలు, లేకపోతే బీరువాలు, ఇట్లాంటి రకరకాల చెక్కతో చేసిన అన్ని కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్, కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది. అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే కనుక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నింటినీ మనం తీసుకొని, ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఊహకందని విషయాలు ఇట్లాంటివి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు, బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్, అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఏది బట్టలు, గార్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్, లేకపోతే ఇట్లా యాసిడ్, బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరన్నంటాయి. ట్యాంక్ బండిపై యువత డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ, రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఏ విధంగా జరుపుకుంటున్నారు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, హోలీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా 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 బాగున్నాయి. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసిన. క్రౌడ్ కూడా చాలా బాగుంది. కలర్స్ ఆర్ సో నైస్, న్యాచురల్ కలర్స్, సో మచ్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్, రెయిన్, ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎంజాయింగ్. ఈ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ ఇయర్ స్పెషల్ ఏంటి? ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం ఈవెంట్ కి రావడం. ఆఫ్టర్ 2021 దిస్ ఇస్ మై ఫస్ట్ ఈవెంట్, హోలీ ఈవెంట్. సో అప్పుడు తర్వాత ఇదే ఫస్ట్ కాబట్టి ఇట్స్ గ్రాండ్, హ్యూజ్. హోలీ ఏదైతే హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయో, హోలీ సెలబ్రేషన్ లో భాగంగా ఇక్కడికి చేరుకున్నారు. హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నారు ఏంటి అనేది ఆవిడని అడిగి తెలుసు. మేడం నమస్తే. నమస్తే అండి, హ్యాపీ హోలీ.
పిఆర్కే న్యూస్ వాళ్ళందరికీ హ్యాపీ 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 హోలీ అండి. ఈ రోజు ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ హోలీ అంతా కలర్ఫుల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. సెలబ్రేట్ హోలీ జరుపుకునేటువంటి వాడి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి సేఫ్టీ మెజర్మెంట్స్? నేనే చిన్న పిల్లని, నాకే సేఫ్టీ మెజర్మెంట్స్ అందరూ చెప్పాలి. హ్యాపీగా జాలీగా సేఫ్ గా సెలబ్రేట్ చేసుకోండి. శ్రీలంక దక్షిణ తీరంలో ఇరానియన్ నౌకపై జలాంతర్గామి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, 78 మంది గాయాల పాలైనట్టు కూడా శ్రీలంక నేవీ తెలిపింది. ప్రమాదానికి గురైన నౌక నుంచి ప్రమాద హెచ్చరికలు రావడంతో శ్రీలంకన్ సైన్యం పెద్ద ఎత్తున సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభించింది. చాలా మంది తప్పిపోయినట్లు, గాయాల పాలైనట్లు కూడా శ్రీలంక సైన్యం నిర్ధారించింది. గాయపడిన 32 మందిని కూడా నేవీ రక్షించినట్లు, వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా శ్రీలంక సైన్యం తెలియజేసింది. మునిగిపోతున్న నౌకలో సిబ్బందిని వైద్య సంరక్షణ కోసం ఒడ్డుకు తరలించినట్టు కూడా విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ చెప్పారు. ఫిబ్రవరి 17న విశాఖలో జరిగిన IFR లో ఇరాన్ యుద్ధ నౌక పాల్గొంది. విశాఖ నుంచి ఇరాన్ కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్ ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో విక్రయాల ఒత్తిడి పెరిగింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లలో సెన్సెక్స్ సూచీ 1122 పాయింట్లు భారీ నష్టంతో ముగిసింది. ఉదయం నుంచే నెగటివ్ ట్రేడింగ్ లో ప్రారంభమైన సూచీ రోజు మొత్తం ఒత్తిడిలోనే కొనసాగింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోని నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. బ్యాంకింగ్, IT, ఆటో, మోటార్ రంగాల షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలోనూ అనిశ్చితి వాతావరణం కొనసాగుతుండటంతో విదేశీ పెట్టుబడిదారులు విక్రయాలకు దిగినట్లు కూడా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతలు కూడా ప్రభావం చూపినట్టు తెలిపాయి. మార్కెట్లో ఈ భారీ పతనం పెట్టుబడిదారుల సంపదను 1000 కోట్ల మేర తగ్గించినట్టు అంచనా. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి మార్కెట్ దిశ నిర్ణీతమవుతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు.